అయ్యా అయ్యా ఇలా రండిరా, రండి. డ్రెస్ ఎలా ఉందిరా? బ్యాన్ మాస్టర్ లో ఉంది కదా. చెప్పండి రా. చెప్పు అయ్యా. చెప్పండి రా. అయ్యా బ్యాండ్ మాస్టర్ అంటే మరి ఆ పిల్ల అలా ఎందుకందిరా? ఆ పిల్ల కదయ్యా, ఊళ్ళో అంతా మీ గురించి ఎలాగనుకుంటారయ్యా. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా? ఎప్పుడు అడిగినా మీరు రాకుమారుల్లో ఉన్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు అని చెప్పేవారు. మరి లేకపోతే మీరు చంపి చెట్టుకి ఎలాడిస్తారు కదయ్యా. చచ్చిపోయిన తర్వాత మీ తాతగారిని కలవాలి కదయ్యా, అందుకని అలా చెప్పామయ్యా. ఓహో, అయితే మనం ఇప్పుడు వేషం మార్చాలి. మన ఊళ్ళో, మన పక్కూళ్ళో, ఆ ఊళ్ళో, ఆ పక్కూళ్ళో, ఏ ఊళ్ళోనైనా సరే మంచి మంచి బట్టలు కుర్చే దర్జీలుంటే వెంటనే పిలిపించండి. ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. నీ బావ ఇదివరకట్లా లేడు. మాటల్లో మార్పు వచ్చింది, వేషంలో మార్పు వచ్చింది. ప్రేమ పాఠాలు కూడా మొదలెట్టాడు. సరదాలు సంతోషాలు కూడా నేర్చుకున్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ, బావలో చాలా మార్పు వచ్చిందట. బాగా మారిపోయాడట. పద్మత్రం రాసింది. వెరీ గుడ్. యాండి ఓసారి ఇది చూద్దామా? ఎందుకు? ఎల్లుండి మన రూప పుట్టినరోజుకి అల్లుండే ఇక్కడికి పిలిపిద్దాం. ఎవరికి? ఇంగ్లీష్ లో ఉంది. నువ్వు చదవరా. అయ్యా ఒకరికి వచ్చిన ఉత్తరం ఇంకొకరు చదవకూడదయ్యా. నువ్వు చదవరా. కనపోతాం లేదండి, ఇంగ్లీష్ లో ఉందయ్యా. పిచ్చోళ్ళు అనుకున్నారా? అందుకే మీ చేతికి ఇచ్చా. అయ్యా ఇంగ్లీషు మన మేనేజర్కి వచ్చాయ్యా. నన్ను వెళ్ళి అడగమంటావా? తవరు ఎందుకంటే మేనేజరమ్మా మేనేజరమ్మా మేనేజరమ్మా, అసలు మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటే తపాలా మీరు చూసుకుంటారా మేము చూసుకుంటావా? ఉత్తరం వచ్చింది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది. అయ్యారికి రాదనుకున్నారా? వచ్చొచ్చు వచ్చొచ్చు, అయినా మీరే చదవాలా. మేనేజరమ్మా కదా. డియర్ బావా, ప్రియమైన బావా, ఎస్ ఎస్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఎస్ to participate yes in my birthday function yes yes on 12th of this month. yes yes With love, Rupa. Baba ninnu ఒరే అయ్యా దాని అర్థం ఏమిట్రా? చెప్పరా. అయ్యా మీరు కొట్టినట్టు నేను చెప్తానయ్యా. చెప్పరా. మీ దయవల్ల సుఖంగా ఇంటికి చేరాను, మీరు కూడా సుఖంగా ఉన్నారనుకుంటాను. అంతా సుఖమే అన్నారయ్యా. నువ్వు చెప్పరా. నేను ఊరిన తర్వాత నీ దగ్గర నుంచి లెటర్ వస్తుంది అనుకున్నాను. లెటర్ రాలేదు. వెంటనే లెటర్ రాయమని రాసుకుంటారండి అయ్యా. పశువులారా, మీరిద్దరూ తప్పే. మరి ఏంటండి అయ్యా? మొన్న మన ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బెడ్డింగ్ మర్చిపోయింది కదా, దాన్ని వెంటనే పంపించు బావా అని రాసింది. అయ్యగారికి ఇంగ్లీష్ వచ్చి. అవునయ్యా, తమకెలా తెలుసయ్యా? పశువ ఒక్క ముక్క చల్లరా అర్థం తెలుసుకోవడానికి. అందులో ఏమని రాసింది? బర్తు అని రాసింది. బర్తు అంటే రైల్లో పడుకుంటావే, దాన్ని ఏమంటారు? బెడ్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెడ్డింగ్ అండి. బెడ్డింగ్ బర్తు, బర్తు బెడ్డింగ్. అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయాను కదా, వెంటనే పంపించు బాబా అని ఉత్తరం రాసింది. అక్కడ ఎందుకు నవ్వారు? నీ తెలివి తక్కువతనానికి. పశువులారా,
మీరిద్దరూ నా పక్కన ఉండబట్టి నన్ను కూడా తెలివి తక్కువ అని అనుకుంది పుల్లి. అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం, తెలియనిదే తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటరే కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు, మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు కాబట్టే వెళ్ళాలి అంటున్నాను. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళలో ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే? నేను చెప్పింది గుర్తుందిగా. వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి. నా నోట్లోంచి ఏమొస్తుందో అదనేయండి.